హలో అండి. మీరు ఇక్కడ చూస్తున్నది నాగుపాము. మామూలు సర్పం కాదండి. సాక్షాత్తు ఆ దైవ సర్పమే. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి రక్షణగా ఉంటుంది. ప్రతిరోజు వచ్చి శివయ్యను దర్శించుకొని వెళ్తుంది. కానీ ఎవ్వరికి ఏమీ హాని చేయదు. చాలా మహిమగల శివలింగం అండి ఇది. దక్షిణ కాశీగా పేరు పొందిన సిద్ధేశ్వర ఆలయం ఇది. దైవ సర్పమే ఈ ఆలయానికి రక్షణగా ఉంటుంది, గుడిని రక్షిస్తూ ఉంటుంది. ఇది చాలా మహిమగల శివలింగము. మనం ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది. పూర్వకాలంలో మునులు ఇక్కడ తపస్సు చేసుకునేవారంట. 12 గంటల నుంచి 3 గంటల వరకు మనం కూడా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే ఓంకార శబ్దం అనేది అది రీసౌండ్ చేస్తుందండి. మన ఎదురుగా కూర్చొని ఎవరో మెడిటేషన్ చేసేలాగా ఉంటుంది. శాండిల్య మహర్షి అనే మన మహాముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ స్వామివారు ఇక్కడ వెలిశారు. గర్భగుడిలో ఉన్న శివలింగానికి మనం అభిషేకం చేసేటప్పుడు అభిషేకం జలము వెళ్ళే దారి గుండా ఈ దైవ సర్పము అనేది వచ్చి శివయ్యను దర్శించుకుంటుంది. చూడండి, శివయ్యని దర్శించుకున్నప్పుడు అయ్యగారులో తీసిన ఫొటోస్ ఇవి. ఈ సర్పము మనము భక్తులు ఉన్నప్పుడు కూడా వచ్చి దర్శించుకుంటుందంటే ఎవ్వరికి ఏమి హాని చేయదు. ఇది గుడి ఆవరణలోని తిరుగుతూ దేవాలయానికి రక్షణగా ఉంటుంది. మీరు నమ్మకుంటే దేవాలయంలో తిరుగుతున్నప్పుడు తీసిన వీడియో అండి. చూడండి, ఇది గుడికి కాపలాగా ఉంటుంది. ఇది చూడండి సర్పం ఎలా గోల్డ్ కలర్లో ఉందో. అంతేకాకుండా ఇక్కడికి సుబ్రహ్మణ్య వాహనాలైన నెమలిలు కూడా వచ్చి గుళ్ళో సంచరిస్తూ ఉంటాయి. గుడి చరిత్ర గురించి అయ్యగారు చెప్తున్నాడు, తన మాటల్లో వినండి. పేరు కాంచింది. నా పేరు సిద్ధేశుని సురేష్ కుమార్. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే కాకతీయుల అప్పటి నుండి మేమే అర్చకత్వం నిర్వహిస్తున్నాము. మాది ఇప్పుడు చేసేది 17వ తరం. ఇది ఈ యొక్క స్వామివారికి ఇంత మహిమగల దేవాలయానికి ఇంత అర్చకత్వం మాకు స్వామివారు ప్రసాదించిన అదృష్టంగా మేము సాక్షాత్తు శంకరుడే మాకు అదృష్టంగా ఇచ్చిన ప్రసాదంగా మేము భావిస్తాము. ఈ యొక్క స్వామివారికి ఏంటంటే పడవన ముఖ ద్వారము, శివాలయం పడవన ముఖ ద్వారం కూడా మనకు 2 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. ఇదొక్కటే పడవన ముఖ ద్వారం. ఈ యొక్క విశిష్టత ఏంటంటే ఈ స్వామివారికి ఇప్పుడు మనకు ఈ సద్యోజాతకంలో ఇది ఒక ముఖ్యమైన విషయం అన్నట్టు. మనకు ఇంకోటి స్వామివారు ఉత్తర్ముఖంగా వెలిసినటువంటి దేవాలయం పడవన ముఖ ద్వారము, లింగం ఉత్తర్ముఖంగా వెలిసినటువంటి దేవాలయం. పూర్వం నుండి ఒక నాగేంద్రుడు, అంటే ఈ దేవాలయంకు నాగబంధన ఉంది, పంచనాగబంధన ఉంది. దేవాలయం చుట్టూ నాగమయ్య విగ్రహాలు ప్రతిష్ఠ చేసి నాగబంధన చేశారు. మళ్ళీ ఇంకో విశేషం ఏంటంటే నవభైరవులు కాలభైరవులు కూడా ఎటువంటి దేవాలయం దుష్టశక్తులు కూడా రాకుండా నవభైరవులు కూడా బంధన చేశారు. ఈ స్వామివారికి 4 గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం. ఈ ప్రతి ఒక్క గుట్టకు కూడా ఒక పేరుంది. తూర్పు ఉన్న గుట్టకు నందీశ్వర గుట్ట అని, పడమర ఉన్న గుట్టకు పద్మాక్షి కొండ అని, ఉత్తరం ఉన్నది హనుమద్గిరి అని, దక్షిణం ఉన్నది భైరవకొండ అని, ఇలా ప్రకృతి రమణీయంగా 4 గుట్టల మధ్య వెలిసినట్టు స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం. ఈ స్వామివారికి ఇంకొకటి ఏంటంటే విశేషం అంటే మనకు ఈ చంద్రశేఖర స్వామివారు అంటే మన కంచి మొదటి పీఠాధిపతి స్వామివారు వచ్చి దర్శించుకున్నారు. అంత పీఠాధిపతి కంచి స్వామివారే వచ్చి దర్శించుకున్నారంటే మన దేవాలయం ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనం చెప్పవచ్చును. ఇంకొక విశేషం ఏంటంటే మనకు రాత్రి 12 గంటల నుండి 3 గంటలు అంటే నిశిరాత్రి అంటారు. అది నిశిరాత్రి 12 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు ఆ సమయంలో స్వామివారి ముందు మెడిటేషన్ అంటే ధ్యానం చేసినట్టయితే మనం ఓంకారం మనసులో ధ్యానం చేసుకున్నట్టు మన ఎదురుగా వేరే ఇంకా ఎవరో ఓంకారం మనతో పాటు ఋషులు ఓంకార ధ్వని వాళ్ళు కూడా ధ్యానం చేసుకున్నట్టు మనకు సంకల్పంగా వినబడుతున్నాడు. అంటే అంత ప్రాముఖ్యమైన స్వామివారు అన్నట్టు స్వయంగా వెలిసి ఇలా పీఠాధిపతి వచ్చేసి మనకు మొట్టమొదటి పీఠాధిపతి వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారంటే ఆ దేవాలయము ఎంత ప్రాముఖ్యమైన దేవాలయమో మనం చెప్పవచ్చును. మనకు ఒక విశేషం ఏంటంటే ఈ దేవాలయంకు పడవరముఖ ద్వారం. ఇది పడవరముఖ ద్వారం అంటే స్వామివారికి మనకు ఈ శివాలయం పడవరముఖ ద్వారం ఉండడం 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేదు.
అంటే ఎక్కువ ఉత్తర దక్షిణాలు తూర్పు ఉంటాయి శివాలయాలు. ఈ ఒక్క దేవాలయం మాత్రమే కాకతీయులు పడవర ముఖద్వారంగా నిర్మించారు. అంటే ఆ పడవర ముఖద్వారం ఎందుకు నిర్మించారు అనేది మనకు ఏ పురాణాల్లో కూడా మనకు అది తెలియలేదు. కాకపోతే ఒకటి విశేషం ఏంటంటే ఈ పడవర ముఖద్వారం ఉండడం వల్ల సాయంకాలం 5:55 నుండి సాయంకాలం 6 గంటల వరకు పడవర ముఖద్వారం స్వామివారి సాక్షాత్తు మనకు హిందువులకు ఏంటంటే సూర్యభగవానుడు మనకు కనబడే దేవుడు ఆయనే. కనబడే దేవుడు మన కనబడే సాక్షాత్తు సూర్యభగవానుడే వచ్చి ఈ స్వామివారిని అంటే శంకరుని సిద్ధేశ్వరుని దర్శించుకుంటానంటే మనకు ఈ దేవాలయం ఎంత ప్రాముఖ్యమైందో ఈ చెప్పవచ్చును. భాద్రపద మాసంలో వినాయక నవరాత్రుల్లో ఈ యొక్క అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఇలా సాయంకాలం సంధ్య సమయంలో సూర్యభగవానుడు దర్శించుకునే దేవాలయం ఎక్కడ కూడా లేదు. అందుకే ఇది భక్తులు చాలా విశేషమైన దేవాలయంగా భావిస్తారు.